హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో రాజ్ చేతక్ షాప్లో ఉన్న స్పోర్ట్స్ అండ్ జిమ్ వేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నానండి. సో షాప్ అడ్రస్ అయితే క్లియర్గా ఇక్కడ చెప్తున్నాను. బెంగళూరు మామూలుపేట నియర్ లాల్ బిల్డింగ్ ఓల్డ్ తరంగపేట క్రాస్ దగ్గర మనకి అక్కం బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మనకి చిక్పేట మెట్రో ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 5 minutes అండి, 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇస్తాను, స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ల్యాండ్ నెంబర్, అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను అనమాట. సో మీకు ఏదైనా అడ్రస్ విషయంలో డౌట్ కనిపిస్తే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి మామూలు పేటలో పెద్ద పెద్ద బోర్డు అయితే పెట్టున్నారు వీళ్ళది. సో ఆ బోర్డు చూసుకుంటూ కూడా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి హోల్సేల్ అండి, నో రీటైల్ అనమాట. అంటే కొన్ని సింగిల్ బాక్సెస్ వైజ్గా వస్తాయి కదా, మీరు అలా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే చేస్తారు, కొరియర్ కావాలంటే కూడా చేస్తారు. మినిమం 10,000 అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది హోల్సేల్ అండి, రీటైల్ షాప్ కాదు. సో హోల్సేల్ కాబట్టి మీ ప్రైజెస్ అనేది తక్కువ ప్రైజెస్కి మంచి ప్రొడక్ట్స్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్ స్కూల్స్కి, కాలేజెస్కి, జిమ్కి ఇలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఇంకేదన్నా ఫర్దర్గా మాకు పలానా ప్రొడక్ట్స్ గురించి కావాలండి వీడియోస్ అని చెప్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి. సో మీరు అడిగిన రిక్వైర్మెంట్ తగ్గ వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను అనమాట. సో నాకు కింద కామెంట్ చేయండి. ఏ వీడియో చూసినా కూడా మీరు పెడితే దానికి తగ్గట్టుగా మీ రిక్వైర్మెంట్కి నేను వీడియో చేస్తాను అనమాట. అండ్ ఈ షాప్లో మాత్రం కలెక్షన్ చాలా బాగున్నాయి. ప్రైజెస్ మీకు అన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు చెప్తారు. అండ్ డైరెక్ట్గా షాప్కి వెళ్ళినా కూడా ఏమంటే మీకు ప్రతిదీ చూసుకొని ప్రైస్ చెప్పమంటే చెప్తారనమాట. హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి చాలా మంచి ప్రైజెస్కి ఇస్తారండి. సింగిల్ అంటే కొన్ని బాక్సెస్లో ఇన్ని పీసెస్ అని ఉంటాయి అనమాట, అలా తీసుకోవాలండి. నాట్ ఓన్లీ సింగిల్ అయితే ఇవ్వరు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంత దూరం వెళ్ళి మాకు సింగిల్ అవ్వలేదని మీరు చాలా స్ట్రగుల్ అవుతారు కాబట్టి నేను ముందే మీకు ఇన్ఫార్మ్ చేసేస్తున్నాను. హోల్సేల్గా తీసుకుంటామండి అనుకుంటే మీరు విజిట్ చేయండి. బెస్ట్ ప్రైస్కి మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకేమైనా ప్రొడక్ట్స్ మీకు ఈ వీడియోలో నేను మిస్ అయినా చూపిపోయి ఉంటే కనుక వాళ్ళని అడగండి. సో అలాంటి ప్రొడక్ట్ ఏమైనా ఉందా, ఇది కావాలనుకుంటున్నా, మాకు ఇది యూస్ఫుల్ అయ్యేది అని చెప్తే మీకు వాళ్ళు చెప్తారనమాట. సో ఇంకా లేట్ చేయొద్దు, చూసేద్దాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఫర్దర్గా పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. చక్కగా మీ ఫ్రీ టైంలో వీడియోస్ చూసుకుంటూ నచ్చినవి షాపింగ్ చేసుకోండి. ఆన్లైన్లోనే డైరెక్ట్గా వెళ్ళినప్పుడు చూసుకోండి, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. వీడియోని కూడా మరి అలా చూసి వెళ్ళకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మరి కొంతమంది చూస్తారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చూపిస్తున్నారండి ఇక్కడ వీడియోలో మీరు స్టార్టింగ్ ప్రైస్ నుంచి. ಟೆನ್ನಿಸ್ ಬಾಲ್ ಸ್ವಲ್ಪ ಜೋರಾಗಿ ಮಾತಾಡಿ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ 30 ರೂಪಾಯಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. 30 ರೂಪಾಯಿ అంటే 30 రూపీస్ పర్ పీసా లేకపోతే మొత్తం సెట్టా? ఒక పీస్ వచ్చి 30 రూపీస్ అంటే ఫుల్ 3 pieces తీసుకోవాలి. సో అప్పుడు ఏమంటే మనకి 90 రూపీస్ పడుతుంది అనమాట దీని కాస్ట్. సో ఇంకా వేరే వెరైటీస్ ఏమి ఉన్నాయి? టెన్నిస్ బాల్స్ ఎన్ని బోల్ని? ఓకే, ఇందులో బాక్సెస్లో ఎన్ని ఉంటాయండి పీసెస్? 6 pieces బాక్స్ ఉంటుంది. సింగిల్ ఇస్తారా ఇది? బాక్స్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ ఇవేం బాల్స్ అంటారండి? స్పాంజ్ బాల్స్. ఇలా ప్యాకెట్ వైజ్గా తీసుకోవాలా? సింగిల్ కావాలంటే మీరు కొరియర్ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలా? డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి. సో సింగిల్ పీస్ కానీ లేదంటే ఒక్కొక్కటి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసి తీసుకోవాలండి. అండ్ మీకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే కనుక మినిమం 10,000 రూపీస్ బై చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఇది ఎంత పడుతుందండి ప్రైస్? ఒకటి 1 డజన్ వచ్చేసి 180 రూపీస్ పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ కొన్నిటికి ప్రైజెస్ అయితే మీకు మెన్షన్ చేయడం లేదు. మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే ప్రతిదీ ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. వీటిలో ఏమంటారు? ఇవి అన్నీ కూడా టెన్నిస్ బాల్సేనా? ఓకే, టెన్నిస్ బాల్స్లో మనకి డిఫరెంట్ 10 వెరైటీస్ ఉంటాయి అనమాట. సో చాలా వెరైటీస్ ఉంటాయండి టెన్నిస్ బాల్స్లోనే. సో కొన్ని శాంపుల్స్ వైజ్గా మీకు షాప్లో చూపిస్తూ ఉన్నాం మనము. ఇవి క్రికెట్ బాల్సా? ఏమంటారు? లెదరా? ఓకే, లెదర్. ఇలా సింగిల్ షాప్కి వస్తే సింగిల్ ఇలా తీసుకోవచ్చు కదా? సింగిల్ లేదు, 6 పీస్ మినిమం. 6 pieces తీసుకోవాలి. ఇలా సింగిల్గా సెలెక్ట్ చేసుకోవడానికి లేదా? ఓకే, ఇలా బాక్స్ వచ్చేసి మనకి 6 pieces ఉంటుంది. 6 pieces తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇవేంటండి? హౌస్లో ఆడుకునే గేమ్స్ లాంటివి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. హౌస్ గేమ్సే అంటారు దీని పేరు. ఓ బాగుంది కదా. సో ఇంట్లో ఊరికే కూర్చొని టైంపాస్గా ఆడుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి. సో ఇంకా అలాంటి వెరైటీస్ ఉన్నాయండి, వేరే డిజైన్స్ ఐటమ్స్. ఇది చెస్ బోర్డా?
ఓకే, వుడెన్ టైప్లో మనకి ఇలా బాక్స్ వైజ్గా వస్తుంది అనమాట. సో మీరు షాప్కి వచ్చి తీసుకోవచ్చు. ప్రైస్ చెప్పట్లేదని మాత్రం అనుకోవద్దండి. దీని బోర్డు ఓకే, ఆటోమేటిక్ బోర్డు ఇలా వస్తుందా? ఓకే, ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడా వుడెన్, ఇదంతా పీస్ అంతా కూడా వుడెన్తో వచ్చేస్తుంది అనమాట. కావాలండి మరి ఇందులో ప్లాస్టిక్ ఇంకా వేరే అలా ఉంటాయిగా. ఓకే, ఇదేమంటారండి? 8-in-1 గేమ్. 8 గేమ్స్ 8-in-1 గేమా? ఓకే, ఇందులో 8 గేమ్స్ ఉంటాయి అనమాట. మిగిలిన పిల్లలకి పెద్దలకి ఏంటంటే ఓకే, మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఇది బాగుంటుంది అనమాట. సో ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర. జస్ట్ ఇక్కడ మీకు శాంపుల్ చూపిస్తా ఉన్నా. ఫుట్బాల్ ఉంది. ఓకే, డిఫరెంట్గా మనకి మొత్తం 8-in-1 ఒకటే వచ్చేస్తుంది అనమాట. కాయిన్స్ ఇది వచ్చేసి కాయిన్స్ అనమాట. ఓకే, ఇది వచ్చి చూడండి బుక్ టైప్ అంట, హౌసీ గేమ్దే. ఇలా బుక్ వైజ్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇదా మొన్న మా చెల్లెలు తెగాడారు ఇది. ఓకే, ఐడియా వచ్చిందండి. ఇవి కూడా అంతే కదా, ఇలా ప్యాకెట్ వైజ్గా ఉంటే ప్యాకెట్ వైజ్గా 12 పీసెస్ ఉంటుంది. 12 పీసెస్ తీసుకోవాలన్నమాట. ఓకే, చాలా టైం పాస్ అవుద్దండి. ఇవేమండి? కిటీ బ్యాట్, టేబుల్ టెన్నిస్ది. సో ప్రైజెస్ అనేది కూడా మీకు ఒకసారి మీరు ఇక్కడ విజిట్ చేయండి, ప్రైజెస్ అన్నీ కూడా చెప్తారనమాట. సో ఈ వెరైటీ కూడా చూసుకోండి, ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జిమ్ యూజా, స్పోర్ట్స్ జిమ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా. కొంతమంది స్కూల్స్ అని కాలేజెస్ కానీ అలా కావాల్సిన వాళ్ళు కూడా బల్క్గా తీసుకుని ఉంటారు కదండి, వాళ్ళకి ఇంకా మంచి ప్రైజెస్కి మీకు ఇస్తారు ఇక్కడ, హోల్సేల్గా తీసుకునే ప్రతి ఒక్కరికి అనమాట. ఓకే, ఇది జిమ్ది కదండి, కొంచెం వెయిట్ లాస్ అవడానికి ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. ఓకే, సో దానికి సంబంధించిన ఇక్కడ కొన్ని వెరైటీస్ అయితే అన్నీ ఉన్నాయి. జస్ట్ నేను చూపిపోయినా కూడా మీరు అడగండి ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయో, మాకు ఇన్ని ఐటమ్స్ కావాలండి, మేము ఇంత పర్చేజ్ చేసుకుంటామని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే కనుక దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు మీకు. ఏంటది? స్విమ్మింగ్ క్యాప్ అంటే కళ్ళకి పెట్టుకునేదా? ఓకే, స్విమ్మింగ్ది సెట్ అంట అండి. ఈ చెవులో పెట్టుకునేవి నోస్కి పెట్టుకునేది అనమాట. ఇది గోగల్స్, ఇది మొత్తం సెట్టే ఉంది. అన్ని డిఫరెంట్గా ఉన్నాయి అనమాట, సపరేట్. సో మీరేంటంటే అన్నీ ఒకే దగ్గర తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా టెన్నిస్ బాల్స్, ఫుట్బాల్స్ అండ్ ఇవేమంటారు? ఓకే, బ్యాట్ గ్రిప్స్ అనమాట ఇవి. ఇలా మనకి ప్యాకెట్ కింద వస్తుంది, ప్యాకెట్ వైజ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. 12 పీసెస్ ఉంటాయి. సో చూడండి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఉంటుంది, హోల్సేల్ ప్రైస్గా మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో బాల్స్ ఇవన్నీ క్రికెట్ బాల్స్, వాలీబాల్స్, ఇదేమంటారు? వాలీబాలా? వీటిలో సైజ్ ఉంటే ఒకటే సైజా? వీటిలో వచ్చేసి ఒకటే సైజు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం తక్కువ రేట్ ఇవి. ఓకే, డిఫరెంట్గా ఇది ఒకటి కావాలంటే ఈ టైప్లో చూసుకోండి, ఈ క్వాంటిటీలో, లేదు ఈ క్వాలిటీలో కావాలంటే కనుక ఈ క్వాలిటీ. ఇవన్నీ పీసెస్? ఇవి వచ్చి 48 పీసెస్ తీసుకోవాలా? లూజ్ ఎవరి వీటిలో? ఓకే, ఇక్కడ లూజ్ అనేది ఉండదండి, ప్యాకెట్ వైజ్గా కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది స్నోబాలా? త్రోబాల్. ఓకే, వీటిలో కూడా సైజా లేకపోతే ఒకటేనా? ఒకటే సైజు ఉంటుంది, కాకపోతే కలర్స్ అలా వస్తాయా? ఓకే, బాస్కెట్బాల్ మా బ్రాండ్ మైనాక్స్. ఓకే, ఇది మీదేనా? బ్రాండ్ మైనాక్స్ అని చెప్పేసి వీళ్ళదే అనమాట బ్రాండ్ వచ్చేసి. ఇది సింగిల్ సైజేనా లేకపోతే వేరే సైజెస్ ఉంటాయా? 5, 6, 7. 5, 6, 7 అనేది సైజెస్ అనేది ఉంటాయి అనమాట. సో మీకు ఎలాంటి సైజ్ కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ బాల్ మెన్ ఉమెన్ రెండు వస్తుంది. ఓకే, వీటిలో సైజా ఒకటి కామన్? రెండు సైజెస్ ఉంటాయి. ఓకే, చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా వరకు నేను కవర్ చేసేస్తాను. ఇన్ కేస్ మనం ఏమన్నా మిస్ అయ్యి చూపించలేదు అనుకుంటే మీరు ఇలాంటి ఐటమ్స్ మీ దగ్గర దొరుకుతాయని చెప్పేసి మీరు అడిగితే కనుక చెప్తారు. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి, బట్ ఒకటే వీడియోలు మీకు చూపించే అవ్వదు కాబట్టి శాంపుల్ వైజ్గా కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తున్నాను. అండ్ ప్రైజెస్ కూడా సింగిల్ కావాలి అనుకుంటే ఇలా ఇప్పుడు చెప్పారు కదండి, ఇది ఒక్కటే కావాలండి ప్యాకెట్ మేము తీసుకుంటామంటే మీరు షాప్కి రండి తీసుకోవచ్చు. అబౌట్ 10,000 కనుక మీరు తీసుకుంటే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో విత్ ఇన్ బెంగళూరు, అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడికైనా కూడా చేస్తారు. ఇవేమంటారు? ఫుట్బాల్ సైజెసా? 1, 2, 3, 4, 5 సైజెస్ అనేది మనకు ఉంటాయి అనమాట. సో చూసుకోండి డిఫరెంట్ సైజు ఫుట్బాల్స్లో ఉన్నాయి. వీటిలో కలర్స్ అలా వస్తాయి లేకపోతే కామన్ ఇవే ఉంటాయని?
ఓకే, కామన్గా ఇవే కలర్స్ ఉంటాయి. సో చూసుకోండి, క్వాంటిటీ కూడా ఉంది. ఎన్ని కావాలంటే అన్ని కూడా మీరు పీసెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా మీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మైనాక్సా? చూడండి, వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. వెరీ రీజనబుల్ ప్రైజెస్కి మీకు స్పోర్ట్స్ వేర్, జిమ్ వేర్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇదేమి చిన్నపిల్లల వాళ్ళది, ఫుడ్ వాళ్ళదే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఐటమ్స్ మనకి చూపిస్తూ ఉన్నారు. బయటరా, ఇదేం ఐటము? బాక్సింగ్ కదా, బాక్సర్ కిట్ అనమాట. చూడండి, చిన్నపిల్లలకి చోటా భీమ్ది అయితే మనకి ఇచ్చారనమాట. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి మొత్తం ఇందులో? గ్లౌజ్, పంచింగ్ బ్యాగ్, హెడ్ గార్డ్ 3 పీసెసా? ఓకే, ఇది ఓన్లీ చోటా భీమే ఉంటుంది, ఇంకా వేరే ఉంటాయా? యాంగ్రీ బర్డ్ ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అయితే సో చిన్నపిల్లలు కదండి, కొంచెం వాళ్ళు ఆడుకోవడానికి అది బాగుంటుంది అనమాట. ఎక్కువగా మన టీవీలో మరి అలాంటివి కదా చూసేది, వాళ్ళు ఇష్టపడేది. సో దాని గురించి ఇది బాక్సింగ్ గ్లౌజెసా? ఓ సూపర్ అండి, పెద్దవాళ్ళకే కదా ఇవి. ఈ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు సైజెస్ కూడా ఉంటాయండి, అందరి ఉంటాయి. ఓకే, సో చూడండి, బాక్సింగ్ గ్లౌజెస్ ఇవి వేసుకుని గుద్దుకోవడం అనమాట. అంటే చేతులు ఓకే, కింద స్టమక్ సన్నబడతాకి జిమ్ వేర్ యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఎన్ని పీస్ ఉంటాయి బాక్స్లో? ఒక పీస్ ఉంటుంది అనమాట. ఓకే, వీటిలో సైజ్ ఉంటుంది, కామన్ సైజేనా? కామన్ సైజే. ఓకే, కొంతమంది ఏంటంటే కింద వేసుకుంటాం కదండి, స్టమక్ మనకి బెల్లీ ఫ్యాట్ అది తగ్గించుకోవడానికి అని చెప్పి ఆ ఎక్సర్సైజ్కి ఇది యూజ్ అవుతుంది. ఓకే, స్కిప్పింగ్ రోప్ అనమాట, కౌంటింగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది ప్లాస్టిక్ వస్తుంది. మీకు కావాలి ఒకవేళ మాకు థ్రెడ్లో కావాలండి, వుడెన్ టైప్ కావాలంటే ఇదిగోండి, ఇక్కడ వుడెన్ టైప్ కూడా మీకు ఉంటుంది. వుడెన్ ఇది థ్రెడ్ వస్తుంది కదా, కాటన్ కలర్. ఓకే, ఇది కాటన్ కాదు కదా, నైలాన్ తాడు కాటన్ అదండి, వుడెన్వి పట్టుకునే స్టిక్స్ ఇచ్చారు. ఫామ్ ఎండలో కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ ఉన్నాయండి. ఇక ఆడుకోవడానికి, సన్న పడటానికి, నాకులాగా ఎవరికి కావాలంటే అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చూడండి, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? స్కేటింగ్ హెల్మెటా? ఇది వచ్చేసి మనకి స్కేటింగ్ హెల్మెట్. ఇది కామన్ సైజ్ ఉంటుందా లేకపోతే ఏమన్నా వేరే? ఎక్స్ట్రా స్మాల్, మీడియం, లార్జ్. ఎక్స్ట్రా స్మాల్, మీడియం, లార్జ్ అంతే. సో చూసుకోండి, ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వేరే వేరే డిజైన్స్ కావాలంటే కూడా ఉంటాయి. ఇవి స్కేటింగ్ గార్డ్సా? ఓకే, మొక్కలు పెట్టుకుంటాం కదండి అదనమాట. వీటిలో కూడా అంతే, మీడియం, స్మాల్ అనేది సైజెస్ ఉంటాయి మనకి. ఇవేంటి ఇక్కడ? యోగా మ్యాట్ కవరా? ఓకే, యోగా మ్యాట్ ఇందులో పెట్టుకోవడానికి కవర్ కూడా ఉంది. సో అన్నీ దొరుకుతాయండి, ఇది దొరకదు అనే దానికి ఏం లేదు. సో అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. చూడండి, స్కిప్పింగ్ తాడులే ఎన్ని ఉన్నాయో, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇదేమి? ఏం ఐడియా లేదు. ఆడుకునేదా? ఓకే, కోలాటం ఆడుకునేదా? ఇది బ్యాట్ గ్రిప్ కోన్. ఓకే, బ్యాట్ హ్యాండిల్ ఉంది కదా, ఈ సపరేట్ పీస్. ఓకే, ఈ సపరేట్ వస్తుంది, సపరేట్గా అలా పెట్టుకునేది కూడా ఉంటుంది. అంటే మనకు ఐడియా లేదండి అందుకనే. ఓకే, ఇదేమో హ్యామర్, బాగుంది కదా, చాలా ఐటమ్స్ బాగున్నాయండి అన్నిటికి. ఇవి కరాటీ డ్రమ్స్ అంటారా? బ్రూస్లీలా కొట్టేసుకోవడం ఇంకా. ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు చాలా అవసరం అండి ఇలాంటివి నేర్చుకొని, బ్రూస్లీ లాగా. ఇవి వుడెన్ కూడా ఉంటుందా, ఓన్లీ స్టీలేనా? స్టీల్ ఉంటుంది, వుడెన్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు స్టీలే చూపించారు, వుడెన్ కావాలంటే కూడా వుడెన్ కూడా ఉంటుంది మీకు. ఇవేమి ఇక్కడ? స్కిట్టింగ్ గార్డ్సా? సెట్ వస్తుందా? పిల్లలివా? ఓకే, పిల్లలు అనమాట ఇవి. ఓకే, హాకీది షింగోడా? ఓకే, ఓకే, ఇలా ప్యాకెట్ వైజ్ ఉంటుంది. మొత్తం బాక్స్ తీసుకోవాలా? 6 పీసెస్ ఉంటాయి అనుకుంటా. 12 పీసెసా? ఓకే, ఇవేమి పైనవి? స్విమ్మింగ్ కిక్ బోర్డ్. ఓకే,
ఎక్కువగా పిల్లలకు బాగుంటుంది కదా ఇది, పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తారు, పిల్లల వెయిట్ అయితేనే. కిక్ బోర్డ్. కిక్ బోర్డ్, ఓకే ఓకే. ఓపెన్ అవుతుంది. ఓపెన్ టైపా? ఓహో, అర్థమైంది ఇప్పుడు. ఇప్పుడు అర్థమైంది, ఫస్ట్ చూస్తే అర్థం కాలేదు. ఓకే, ఇవి కూడా చూడండి, ఇవి కూడా కావాలంటే కూడా తీసుకోండి. ఎక్కువగా స్విమ్మింగ్ పూల్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, పిల్లలకి నేర్పించుకునే దానికి కూడా బాగుంటుంది. అదేం పంపా? పంపు, హాకీ స్టిక్. ఇది హాకీ స్టిక్. క్రికెట్ బ్యాట్స్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను, వీడియోస్ ఎండింగ్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. ఇదేమో మనకి బాల్స్కి పెట్టుకోవడానికి పంపు అనమాట. వీటిలో ఇంకా వెరైటీస్ ఉంటాయిగా? ఉన్నాయి. ఓకే, ఇవేమంటారు? షార్ట్ పుట్. హ్యామర్ త్రో, డిస్కస్. పై పట్టుకోండి కొంచెం చూపింది. ఇది రబ్బర్ డిస్కస్. రబ్బర్ డిస్కస్ 1 kg, 1.5 kg, 2 kg. 1 kg, 1.5, అలాగే 2 kg అనేది ఉంటుంది అనమాట. ఇది వుడెన్ కావాలంటే వుడెన్ కూడా. 5 kg, 2 kg సేమ్. ఓకే, అంతే. వుడెన్ కావాలంటే వుడెన్ ఉంటుంది. అదే మెటల్? అది రబ్బరు. ఇదేమో వుడెన్. స్టీల్, రెండు మిక్స్ అయి వస్తుంది. ఇది ఎంత వెయిట్లో ఉంటాయి? 7.5 kg. అమ్మో, నేను పట్టుకోవా, చాలా బరువు ఉంది. ఎన్ని కేజీలు? 6 kgనా? ఎన్ని కేజీ స్టార్టింగ్? ఇది స్టార్టింగ్ 2 kg, 3 kg, 4 kg, 5 kg, 6 kg. 2 నుంచి 6 kg అప్ టు వరకు ఉంటుంది. ఓకే, 7 kg కూడా ఉంటుంది. చాలా వరకు ఉంది, ఒక చేతితో పట్టుకోలేకపోయాను. సో ఇగోండి, ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు. ఇవేమి? బ్యాటింగ్ లెగ్ గార్డా? ఓకే, ఒకటే సైజా, ఒకటే కలరా, లేకపోతే డిఫరెంట్ ఉంటాయా? ఒకటే కలర్ వచ్చి ఒకటే, సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి, అంటే పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి హాకీ. ఓకే, తర్వాత చూపిస్తా. ఇది వెయిట్ మిషనా? డిజిటల్ ఉంటుంది, స్కేల్ రెండు ఉంటాయి. ఇది ఒకటి ప్రైస్ చెప్పి ఎంత పడుతుందో? ఇది వచ్చేసి మనకి 1800 రూపీస్ డిజిటల్ అయితే. ఓకే, స్కేల్ కావాలంటే స్కేల్ 1400. ఓకే, ఆ పైన ఏంటి ప్లాస్టిక్వి? ఓకే ఓకే. సో ఇగోండి, ఇవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. పైన ఇంకా వెళ్ళి గూడౌన్ ఉంది, గూడౌన్లో అయితే ఇంకా ఉంటాయి. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంటే కూడా అంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తా ఉన్నారు మాకు? సెటిల్ కాక్స్ సపరేట్గా ఉంటాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్. ఎన్ని పీసెస్ ఉంటాయి? 6 పీసెసా? ఇది ఎంత పడుతుంది? 60 రూపీస్. ఇది వచ్చేసి 60 బాక్స్ వచ్చేసి 6 పీసెస్ ఉంటాయి, 60 రూపీస్ పడుతుంది. అంటే పర్ పీస్ 10 రూపీస్ అలా పడుతుంది అనమాట. ఇది 120 రూపీస్. ఇది 120. ఎన్ని పీసెస్? 10 పీసెస్ ఉంటాయి. ఓకే, సో ఇలా బాక్స్ తీసుకోవాలండి, సింగిల్ ఉండదు. సింగిల్ కావాలండి, ఇలా ఒక బాక్సే మేము సింగిల్ తీసుకుంటామంటే షాప్కి రండి, షాప్కి వచ్చి తీసుకోవచ్చు. అలా ఇందులో ఒక బాక్సు, అదొకటి అలా బాక్సెస్ వైజ్గా 10,000 రూపీస్ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. సింగిల్ పీస్ కోసం ట్రాన్స్పోర్ట్ అడగొద్దు. మీకు కొరియర్ అనేది సపరేట్ మళ్ళీ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. జిఎస్టీ ఉంటుందా ఎక్స్ట్రా? ఓకే, ఫెదరా? ఇది వచ్చేసి ఫెదర్. ఎన్ని పీసెస్ ఉంటాయి అందులో? 10 పీసెస్ ఉంటాయి. ఓకే, చూడండి చాలా క్వాంటిటీ ఉంది, ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీకు తీసుకోవచ్చు. మెయిన్ స్కూల్కి, కాలేజెస్కి, జిమ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. మీకు ఎన్ని కావాలంటే, కొత్తగా జిమ్ ఓపెన్ చేసుకున్నా, కొత్తగా స్పోర్ట్స్ సంబంధించిన ఏదైనా మీరు స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, మీ పిల్లలకి పర్సనల్గా కావాలనుకుంటే కూడా మీరు విజిట్ చేయండి, చక్కగా తీసుకోవచ్చు. ఇవి కలర్ఫుల్ది ఫెదరేనా? ఫెదర్ వస్తుంది. ఎన్ని పీసెస్? ఇది 10 పీసెస్ ఇలా బాక్స్ వస్తుంది అనమాట. ఇది 10 పీస్ వైట్ కలర్. ఇది కూడా అదేనా? ఇదేం వస్తుంది మెటల్? అది ప్లాస్టిక్ ఫెదరే వస్తుందా? వైట్ కలర్. ఓకే, వైట్, మల్టీ కలరు, ఎల్లో కలరు, ప్లాస్టిక్, అలా మీకు ఏ కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాలీబాల్ నెట్టా? ఇది కిడ్స్కి సంబంధించింది ఉంటుంది, పెద్దవాళ్ళది కూడా ఉంటుంది కదా. అంటే చిన్న క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది, సైజ్ ఒకటే, చిన్నది అలా ఏముంటుంది, పెద్ద ఒకటే కామన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇందులోనే ప్లాస్టిక్ కూడా వస్తుంది కదా, ప్లాస్టిక్, అలాగే మనకి థ్రెడ్ది, మీకు ఎలా కావాలంటే అలా చూసుకోండి. ఇక్కడ అన్ని ఐటమ్స్ మీకు దొరుకుతాయి. ఇదిగోండి వాలీబాల్ సంబంధించిన రింగు. సో దీనిలో డిఫరెంట్ ఐటమ్స్, నైలాన్ పట్టేది. మీకు ఇంకే క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని మీరు తీసుకోవచ్చు. టోర్నమెంట్కా? సూపర్. ఓకే,
చేయకూడదు చూడండి, నల్లగా అయిపోయింది అన్ని పట్టుకొని. ఇది షటిల్ నెట్సా? స్టార్టింగ్ ఈ నెక్స్ట్ క్వాలిటీ. ఇది ప్లాస్టిక్ కదా? ప్లాస్టిక్ వైర్ ఎన్ని ఇంచెస్ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుందిలేండి. రెగ్యులర్ సైజ్. ఇది టోర్నమెంట్కి. ఓకే. బ్యాడ్మింటన్ నెట్. అవి రింగ్స్ ఉన్నాయి, రింగ్స్ కావాలంటే కూడా రింగ్స్ తీసుకోవచ్చు, మనం నడుంకేసి కుట్టుకుంటాం కదండి, అదనమాట. సో క్రికెట్ బ్యాట్స్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాను. మెయిన్ ఇవేనండి చాలా మంది చూసేది. సో ఇవి స్టార్టింగ్ ఏం సైజెస్ నుంచి ఉంటాయి? 0 నెంబర్. మామూలుగా ఇది ఎంత ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్? 140 రూపీస్ అనేది మనకి స్టార్టింగ్ ఉంటుంది అనమాట. సో ప్రైస్ అయితే మీకు స్టార్టింగ్ అదేనండి. సో 1 by 1 మనకి సైజెస్ వచ్చేసి 0 నుంచి. వీటిలో వేరే వేరే క్వాలిటీ ఉంటుందా, లేకపోతే ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారా మీరు? ఒకటే క్వాలిటీ, సైజెస్ మారుతాయి. సో చూసుకోండి, ఇది 0 సైజ్ నేను పట్టుకుంది, ఆ పర్సన్ చూపించేది 3 సైజ్ అనమాట. ఇలా ఎన్ని సైజెస్ ఉంటాయి మీ దగ్గర? 0, 1, 2, 3, 4, 5, 6 ఫుల్ 6 లాస్టా? 6 లాస్ట్. చూడండి ఎన్ని కావాలంటే మీరు అన్నీ తీసుకోవచ్చు అనమాట, అంత వెరైటీ ఉంది. సో ఇక్కడ ఇవేంటి? హై క్వాలిటీ. అవేనా? వాటిలోనే కొంచెం ఓకే, పెద్ద పెద్ద అంటే కొన్ని క్రికెట్ ఆటలు ఆడుతూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇది బాగుంటుంది. కొంచెం టైంపాస్గా ప్రాక్టీస్ పరంగా అయితే లో క్వాలిటీ అది మెయింటైన్ చేయొచ్చు. ఇది మీదేమైనా బ్రాండ్ ఉందా, లేకపోతే ఏం? గోకుల్ వచ్చేసి మీదే బ్రాండ్. ఓకే, విత్ మనకి బ్యాగ్ వస్తూ ఉంటుంది అనమాట. వీటిలో ఎంత ఉంటుంది ప్రైస్ అనేది? స్టార్టింగ్ 550. వీటిలో 550 రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది. సో ఇన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనకి కొన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా మీదే, వేరే కూడా చూపియండి మీదే కాకుండా. సో మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ మనకి బ్రాండ్స్ కూడా ఉంటాయి. చూడండి, పట్టుకుంటే మామూలుగా లేదు, గట్టిగా ఉంది. కనీసం ఒక 2 కేజీలు బరువు పైనే ఉంటుంది. ఇది 2 పైనే ఉంటుంది అనుకుంటా, అంత బరువు ఉంది. ఆ థిక్నెస్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా థిక్నెస్ ఉంది, బాగుంది కూడా ఆడుకోవడానికి. సిఎస్బి అని చెప్పేసి ఇది ఒక బ్రాండా? ఓకే, ఓపెన్ టైప్ అంటే ఒకసారి చూపాను. ఇలా ఓపెన్ టైప్. మరి బాల్స్ ఇందులో పడ్డదా? ఓకే, ఇదో టైప్ అనమాట. ఓకే, ఇదేం బ్రాండ్? ఇది ఎంబీ వాళ్ళ బ్రాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ సిఆర్బి ఉంది. సో ఇక్కడ డిఫరెంట్గా మనకి బ్రాండ్స్ అనేది ఉన్నాయన్నమాట. దీన్ని ఏమంటారండి? ప్లాస్టిక్ది ప్లాస్టిక్కే ఉంటుందా, లేకపోతే ఇంకా వేరే? ఓకే, ఇది వుడెనా? వుడెన్ కావాలంటే వుడెన్ సింగిల్ పీస్ వస్తుంది అనమాట. మీరు అలా 3 పీసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేమి? ఓకే, వెయిట్లెస్ వస్తుంది. ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది? ఇది ఓకే, అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా. ఒకసారి రండి షాప్కి విజిట్ చేసి క్వాలిటీ అండ్ అన్నీ చెక్ చేసుకోండి చక్కగా. మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కనుక మీరు చక్కగా బై చేసుకోవచ్చు ఈజీగా. మీకు అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టేసి ఉంటాయి. నెక్స్ట్ అవేమి? అవి కూడా చూపించండి. కోకోపోలా సింగిల్ వుడ్ బ్యాట్. ఓకే, జాయింట్ లేదు, సింగిల్ వుడ్డా? జాయింట్ ఏం లేకుండా వస్తుంది ఇది. ఓకే ఓకే, ఎంత ఇది స్టార్టింగ్ ప్రైస్? 120 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, ఇలా 2 వస్తుంది. ఓకే, ఇలా 3 పీసెస్ ప్యాక్ వస్తుంది. 3 పీసెస్ తీసుకోవాలా? ఇలా రాదా ప్యాకింగ్? ఇలా 3 పీసెస్ ఉన్న సెట్ వస్తుంది అంట అండి. ఖచ్చితంగా మొత్తం అంటే 9 పీసెస్ ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ బ్యాగ్. ఇది వచ్చేసి కొంచెం బ్యాగ్ టైప్లో వస్తుంది. కమ్మీ ప్రైస్ అంటే ఎంత ఉంటుంది? కమ్మీ అంటే 200. ఓకే, ఇది వచ్చేసి కిడ్స్ ఆడుకోవడానికి అనమాట. సో కిడ్స్ కూడా చూడండి ఎలా పెట్టారో, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకి ఇలా ఆడుకోవడానికి. ఇది వచ్చేసి విత్ కాక్ వస్తుందా? ఇవి కూడా అంతే, 3 పీసెస్ సెట్ వైజ్గా వస్తుందా? ఇలా సింగిల్ సెట్ వస్తుందా? ఇందాక చూపించింది మటుకు 3 పీసెస్, ఇది మాత్రం సింగిల్ వస్తుంది. ఓకే, సో సింగిల్ ఉంటే సింగిల్ వైజ్గా, ఇది సెట్ ఉంటే సెట్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం వీళ్ళు లూజ్ అయితే ఎవరండి, హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్గా మీరు తీసుకోవాలి. బట్ సింగిల్ కూడా డైరెక్ట్గా షాప్కి వస్తే తీసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ సింగిల్ వస్తుందా? అంటే సింగిల్ వైజ్గా మనం ఇంకోటి అలా డబుల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వీటిలో కూడా బ్రాండ్స్ ఉంటాయి కదండి, అన్నీ ఉంటాయి.
ఓకే, ఇవ్వండి. ఇంక వీటిలోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ చూపించే కావద్దు కాబట్టి ఒకటే వీడియోలో జస్ట్ ఇలా చూసేసేయండి. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఇది నివియా వాళ్ళదా? ఇది సింగిల్ పీస్ వస్తుందా, డబుల్ ఉంటుందా? సింగిల్ ఉంటుంది విత్ మనకి బ్యాగ్ కూడా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు 2 కావాలి కాబట్టి 2 బ్యాగులు తీసుకోవాలి కదా ఖచ్చితంగా. బాక్స్ కూడా సపరేట్ కావాలంటే ఇక వాళ్ళ ప్రైజ్ అది. ఓకే, నెక్స్ట్ అక్కడ ఏమంటే క్యారమ్ బోర్డ్స్ కూడా చూపించేసేయండి ఒకసారి చూద్దాం. క్యారమ్ బోర్డ్స్ ప్లస్ పౌడరా? క్యారమ్ పౌడర్ మీద వేసుకునే పౌడర్ అనమాట. ఇవి ఎంత ఉంటుంది ప్రైస్ అండి? స్టార్టింగ్ 240 డజన్. సింగిల్ లేదు, డజన్ తీసేసుకోవాలన్నమాట. ఓకే, మైనాక్స్ వచ్చేసి వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అది కాయిన్సా పౌడరా? పౌడర్. ఇవన్నీ పౌడరేనా? స్కేటింగ్ చూపించండి ఒకటి. స్కేటింగ్ రోప్సా లేకపోతే స్కేటింగ్ అది? మన జబర్దస్త్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారులేండి ఇవి పిల్లలు ఆడుకునే కన్నా. వావ్, సింగిల్ పీస్ ఉంటుందా ఇది? డబుల్ ఉంటుందా? ఒక బాక్స్కి వచ్చేసి డబుల్ ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి థ్రెడ్స్ అనమాట. కాలు పెట్టుకొని గట్టిగా ఫిట్ చేసుకొని ఇంకా స్కేటింగ్ చేసుకోవడమే. ఎక్కువ పిల్లగాలు ఆడుకుంటారండి ఇవి. సైజెస్ ఏమైనా ఉంటాయా లేకపోతే? అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకి సైజెస్ ఉంటాయా? ఓకే, ఇది అడ్జస్టబుల్ వస్తుంది అనమాట. ఓకే, సైజెస్ రాకుండా కావాలంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, వీటిలో ఇంకా వేరే ఉంటాయి కదండి? నూడెన్స్ కంపెనీ, జోనిక్స్ కంపెనీ పెద్దోడికి. ఓకే, బేబీస్కి. సో పిల్లలు కావాలంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి కావాలంటే పెద్దవాళ్ళకి అనమాట. ఇక్కడ అవన్నీ అవే. ఓకే, నెక్స్ట్ క్రికెట్ కిట్ బ్యాగా? ఓన్లీ బ్యాగా? ఖాళీ బ్యాగ్. ఓకే, ఎంటీ బ్యాగ్. స్కూల్ ఐటమ్స్, ఫ్లయింగ్ డిస్క్ అనమాట. సాసాలు విసురుతాం కదా అలాగా. స్మాల్, మీడియం, లార్జ్, సీనియర్. ఓకే, బాక్స్కి ఎన్ని ఉంటాయి? 12 పీసెస్ తీసుకోవాలా? సింగిల్ ఇస్తారా? ఓకే, 12 పీసెస్ తీసుకోవాలన్నమాట. సైజెస్ ఉంటాయి. అన్ని సైజు 9, 12, 15, 18 ఇంచెస్. ఓకే, సాసర్ కోన్స్ అనమాట. ఇవన్నీ వాలీబాల్స్ మనకి శాంపుల్ అయితే ఇక్కడ పెట్టున్నారు. వాలీబాల్స్లో ఏం ప్రైజెస్ ఉంటాయి? సైజెస్, ప్రైస్ స్టార్టింగ్ వాలీబాల్ 300 రూపీస్ నుంచి అనమాట. అన్ని శాంపుల్ అయితే ఇక్కడ పెట్టేసారు చూడండి. మీకు ఎన్ని ఐటమ్స్ అయితే చూపిస్తా ఉన్నారో అన్నీ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారమ్ బోర్డ్స్ అయితే చూపిస్తున్నారు. స్టార్టింగ్ ఏం సైజ్ అండి క్యారమ్ బోర్డ్లో? ఇది వచ్చేసి 18x18 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది 24x24. ఇది 30x30 1.5 ఇంచ్ పట్టి. ఓకే, 30x30 వస్తుంది. 1.5 ఇంచ్ పట్టి వస్తుంది అనమాట. ఓకే, కొంచెం షైనింగ్ వస్తుంది అనమాట. ఇది 2 ఇంచ్ 1.5 ఇంచ్. ఇది మ్యాట్ ఫినిషింగ్. ఇది మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి? మైనాక్స్ అని ఉంది కదా వేలది అనమాట. కొంచెం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2 ఇంచ్ ఉంటుంది. ఇదేం 1.5? 2 ఇంచ్. ఓకే, 2 ఇంచ్ అలా వస్తుంది అనమాట. సో దీనికి సపరేట్గా మీరు ఏంటంటే కాయిన్స్, పౌడర్ కూడా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ వీడియోలో చూపించాం. ఇప్పుడు మీకు కాయిన్స్ కూడా నేను చూపిస్తాను. ఓన్లీ 4 సైజేనా? ఓన్లీ 4 సైజ్ అనమాట. స్టార్టింగ్ కూడా ఏంటంటే 300, 400, 500 ఇలా డిఫరెంట్ ప్రైజెస్ అనేది మనకి దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే. సో నెక్స్ట్ వీటిలో కాయిన్స్ చూసేద్దాం. కాయిన్స్ కూడా చూసేస్తే ఇక్కడ కాయిన్స్ అయితే పెడతా ఉన్నారు, చూద్దాం. ఇవేమి వుడెనా? వుడెన్ టైప్లో వచ్చేస్తుంది ఇది. సో ఇలా మొత్తం బాక్స్గా ఉంటుంది. బాక్స్లో ఇది ఓన్లీ ఒక సింగిల్ బాక్సా లేకపోతే ఏమన్నా వేరే బాక్సెస్లో వస్తుందా? ఓన్లీ సింగిల్ బాక్స్. ఇది సింగిల్ బాక్స్. ఇలా బాక్స్ ఉంటుంది. వీటిలో స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండి? స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్. 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మీకు ఇలా కావాలంటే ఇలా అనమాట. మీ ఏ క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఆ క్వాలిటీ అనేది తీసుకోవచ్చు అనమాట. అక్రాలిక్ అంటారా? ఓకే, వైట్, బ్లాక్, రెడ్ కాయిన్. సో ఇలా వస్తుంది. ఈ 3ఏనా వెరైటీస్? ఇలా డజన్ లెక్క తీసుకోవాలా లేకపోతే ఒక బాక్స్ వైజ్గా ఇస్తారా? సింగిల్ పీస్ ఇస్తారు. ఇలా ఒక బాక్స్ ఇస్తారుగా, మళ్ళీ అన్నీ తీసుకోవాలంటారేమో అని. క్యారమ్ బోర్డ్ తీసుకుంటే ఇస్తాం. వీటిలో 50 రూపీస్ అయితే స్టార్టింగ్. క్యారమ్ బోర్డ్తో పాటు ఇది తీసుకోవచ్చు అనమాట. ఇక అది తీసుకుని ఇది తీసుకోరేమి. ఓకే,
ఈ టోర్నమెంట్ యూస్కి. టోర్నమెంట్కి ఇది కొంచెం థిక్ ఉంది కదా. టోర్నమెంట్కి కొంచెం హై లెవెల్లో ఆడుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకనమాట. ఇవన్నీ అవే కదా, ఇందాక చూడలేదు మనం. ఓకే, ఇదేమి ప్లాస్టిక్ బ్యాట్ సెట్టా? బాలును బ్యాట్ రెండు వస్తుంది. సెంటీమీటర్కి. ఓకే, స్కూల్ పిల్లలు కూడా ఆడుకోవచ్చు, ఏముందో 10వ క్లాస్ వరకు ఊరికే టైంపాస్గా స్కూల్లో ప్రాక్టీస్ చేసుకునేలాగా ఉంటుంది. ఇవేంటండి? డైసా? మరి దీని కాంబినేషన్ ఏది? డైజ్ లూడో ఆడతారు కదా. లూడో. ఓకే, కింద గీసేసుకొని ఆడుకోవడం అనమాట. ఎంత ఉంటుంది ప్రైస్ ఇది? ఇది పర్ డజన్ వచ్చి 80 రూపీస్. 80 డజన్ వచ్చేసి మనకి 80 రూపీస్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా మనం ఏమైనా చూపిని ఉంటే కనుక వీళ్ళని అడగండి, వీళ్ళు చెప్తారు. పైన ఇంకా మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. పైన వీళ్ళు గోడౌన్కి తీసుకెళ్తే మీకు చూడొచ్చు, అక్కడ ఇంకేవో రింగ్స్ అని అవన్నీ ఉంటాయి కదా. ట్రెడ్మిల్ ఉంటుందా? ట్రెడ్మిల్ ఉండదు, ఆ టైప్ అంతా ఉండదా? అదేంటి సైక్లింగ్ చేసేది ఆ టైప్ ఉండదా? ఓకే, థ్యాంక్ యూ అండి. మన వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఒకే దగ్గర చూపించడానికి అవ్వదు కాబట్టి కొన్ని మీకు శాంపుల్ చూపించేసాను. మీరైతే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. బ్యాటింగ్ గ్లౌజెస్ ఇవేమంటారు? గ్రిప్. ఇంకా చాలా ఉన్నాయండి, బట్ ఏం అన్నీ చూపించాలంటే లెంత్ అయిపోతుంది, మీకు బోరింగ్ ఉంటుంది కాబట్టి విజిట్ చేయండి. ఒక 10,000, 20,000, 30,000, 40,000 స్కూల్కి కానీ కాలేజెస్ కానీ కావాలి, పర్సనల్గా కావాలనుకుంటే కూడా ఒకసారి విజిట్ చేసేయండి. అన్నీ మీకు వాళ్ళు చూపిస్తారు, అలా మీరు బై చేసుకోవచ్చు. లాస్ట్ ఒక ఐటమ్ అయితే మీకు చూపించి సెండ్ చేసేస్తాను నేను. ఇదేమంటారు? పూల్ బాల్. ఇది దాంతో కొడతారు కదా, అది కదా. అది కూడా ఉందా మరి? దాన్ని ఏమంటారు? స్నూకరా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైకర్ కాయిన్స్ అయితే చూపిస్తా ఉన్నారు. ఇవి ఎంత ఉంటుంది మాక్సిమం స్టార్టింగ్ ప్రైస్ అండి? 20 రూపీస్. ఇలా బాక్స్ తీసుకోవాలా? ఒక పీస్ 20 రూపీస్. ఓకే, అదే ఒక పీస్ 20 రూపీస్ పడుతుందిలేండి. ఇలా బాక్స్ తీసుకోవాలా? సింగిల్ ఇస్తారా? అది దాంతో పాటు క్యారమ్ బోర్డ్తో పాటు కావాలంటే మీరు తీసుకోవాలి. హై క్వాలిటీ ఇలా బాక్సెస్లో వస్తుంది. ఇది ఎంత అవుతుంది? 50 రూపీస్. ఇది 50 రూపీస్ అలా ఉంటుంది. సో వీటిలో డిజైన్స్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇంకా వేరే వేరే ఉంటాయి కదా. ఇవేమి? 3mm అన్ని. 4 డిజైన్. ఇది వచ్చి 5mm థిక్నెస్. ఓకే, ఇది వచ్చి 3mm. 3mm థిక్నెస్. ఓకే, ఇది 4mm. అంటే మనకి ఎలా కావాలంటే ఇంకా అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. 4mm, 3mm, 5mm. బాగుంది. ఓకే, ఇది కొంచెం హై క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఇది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.